టాప్ 5 లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునేది అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరా అండి? ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. సార్ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో పెట్టారు. అస్సలు నేను బిగ్ బాస్ ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే నేను ఎలిమినేట్ అయ్యేందుకు కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలామంది మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేళ్ళా. ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులు గెలుచుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో ఈ కుట్రలు కుతంత్రాలు చేయడానికో పాలిటిక్స్ చేయడానికో ఇలాంటిది కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేని అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాం. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళ కంటెంట్ చూపించి మీ కంటెంట్ ని జాచారనుకోవచ్చా? వాళ్ళు హైప్ చేసి ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు అవన్నీ కూడా. మీరు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. నబిల్ విషయంలో నబిల్ ఎలా ఆడుతున్నారు, నబిల్ చేసిన ఆట తీరుకి సోనియా డాన్స్ చేసింది కదా, అలా మీరు ఏం ఫీల్ అయ్యారు? నాకు నబీల్ చాలా జెన్యూన్ గా ఆనెస్ట్ గా ఆడతాడు, 100% పెట్టి ఆడదాం అనుకుంటాడు. కానీ తను యష్మి కావచ్చు లేకపోతే సోనియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా నాకు షాక్ అనిపించింది. ఓహో బిగ్ బాస్ అంటే ఇదేనేమో అని చెప్పి నాకు ఫస్ట్ టైం పరిచయం చేసింది ఆదిత్య. అప్పటిదాకా కలిసి తిరిగిన సడన్ గా తర్వాత రెండోసారి పొడిచాడు, మూడోసారి పొడిచాడు. సీత సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్? నన్ను నేనే 2 సార్లు నామినేట్ చేసుకున్నాను. సార్ బయట మీ విషయంలో ఒక ట్రోల్ నడుస్తుంది. ఒక సీరియస్ సిచువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అవ్వచ్చు ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే క్షమించాలి. బట్ కొత్తగా చెత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలి అనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ కొంచెం మిస్ అవ్వకూడదు అనేది. చాలా మంది వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ లో. బట్ ఒక తెలుగు వాళ్ళు అయ్యండి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్